పల్నాడు వైసీపీలో తారాస్థాయి చేరాయి వర్గ విభేదాలు. ఈ ఎమ్మెల్యే మాకొద్దు బాబోయ్ అంటూ సొంత పార్టీ నేతలే బగ్గుమంటూ ఆందోళన దిగుతున్నారు. గురజాల, నర్సారావుపేట, సత్తెనపల్లిలో అసంతృప్తి సెగలు రాజుకున్నాయి. అంబటి రాంబాబు, కాసు మహేష్ రెడ్డి, గోపిరెడ్డి వద్దంటూ ఆందోళనకు దిగుతున్నారు సొంత పార్టీ నేతలు. మొన్న గురజాలలో ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి తీరుపై ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిన్న నర్సారావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తీరుపై సొంత పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకంగా సీఎంఓ దగ్గర గోపిరెడ్డి వద్దంటూ ఆందోళనకు దిగారు సొంత పార్టీ నేతలు. ఇక పోలీస్ స్టేషన్కు చేరిన పంచాయతీ ఓవరాల్గా పిఎస్ దగ్గర నేతలు కూడా ఆందోళన చేపట్టారు. తాజాగా మంత్రి అంబటి రాంబాబు కూడా ఇదే సమరసగ రాగం వినిపించింది. మంత్రి అంబటి రాంబాబు కూడా జగన్ చేసే సర్వేలో కిందికి పడిపోయారంటూ కూడా సంకేతాలు వినిపిస్తున్నాయి. ఇక మంత్రి అంబటి రాంబాబు మాకు వద్దంటూ ఎంపీ విజయసాయిరెడ్డి దగ్గరికి వెళ్లిన నేతలు 2 రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని విజయసాయిరెడ్డి కూడా హామీ ఇచ్చారట. ఇక స్థానికులకే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అయినా కూడా ఎటువంటి వెనక్కి తగ్గలేదంటూ కూడా పూర్తి స్థాయిలో నేతలు వినిపిస్తున్న పరిస్థితి. ఇక వరుసగా ఎమ్మెల్యేలపై హైకాడ్ అసంతృప్తి నేపథ్యంలో అలర్ట్ అయిన అధిష్టానం ఇవాళ ఎంపీ విజయసాయిరెడ్డిని కలనున్న ఎమ్మెల్సీ జింగా కృష్ణమూర్తి. ఇక ఓవరాల్గా సొంత పార్టీ నేతల ఈ ఎమ్మెల్యే మాకొద్దు బాబోయ్ అంటూ ఆందోళన చేపడుతున్న నేపథ్యంలో ఇరికాటంలో పడిపోయింది వైసీపీ పార్టీ. ఇక వైసీపీలో వర్గ విభేదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. 3 నియోజకవర్గాలకు సంబంధించి పెద్ద ఎత్తున ఎమ్మెల్యే మాకొద్దంటూ సొంత పార్టీ నేతలే ఆందోళన చేపడుతున్నారు. ఇక మరోవైపు అంబటి రాంబాబు విషయంలో కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు. స్థానిక నేతకే టికెట్ ఇవ్వాలంటే కూడా ఆందోళన చేపడుతున్నారు. ఇదే అంశం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఒకసారి ఇటీవల కాలంలో వాళ్ళు మాట్లాడిన అసంతృప్తి నేతలు మాట్లాడిన వ్యాఖ్యలు ఏంటో చూద్దాం. నా పేరు రఫీ అహ్మద్ సయ్యద్, నందిగామ రూరల్ మండలం, నందిగామ సత్తెనపల్లి రూరల్ మండలం నందిగామ గ్రామ ఎంపీటీసీనండి. ఈరోజు మా పెద్దలు సత్తెనపల్లి నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి 4 మండలాల ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు అందరం కలిసి అంబటి రాంబాబు గారికి సీట్ ఇస్తే మేము అనుకూలంగా చేయడానికి సిద్ధంగా లేము అనేటటువంటి ఒక విన్నపాన్ని మా రాజ్యసభ సభ్యులు, పల్నాడు డిస్టిక్ కోఆర్డినేటర్ అయినటువంటి విజయసాయిరెడ్డి గారిని కలిసి ఆయనకు విన్నవించడం జరిగింది. ఆయన మా సమస్యను మొత్తాన్ని సానుకూలంగా విన్నారు. మాకు ఒక మంచి భరోసా ఇచ్చారు. మాకు 2 రోజులు టైం ఇవ్వండి, మేము ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి సాధ్యమైనంత వరకు మీకు అనుకూలమైనటువంటి నిర్ణయం వచ్చే విధంగా మేము చేస్తామని చెప్పేసి విజయసాయిరెడ్డి గారు మా అందరికీ భరోసా ఇవ్వడం జరిగింది. విజయసాయిరెడ్డి గారి మాటకి, మా అధిష్టానానికి గౌరవించి మేము ఈరోజు మాకు మంచి అనుకూలమైనటువంటి నిర్ణయం వచ్చిందనే ఆలోచనతో మేము ఇక్కడ నుంచి ప్రయాణం అవుతున్నామండి. జై జగన్, జై జగన్. అంబటి రాంబాబు గారు ఎట్లా చేస్తున్నారంటే స్థానిక ప్రజాప్రతినిధులను కూడా ఆ పార్టీ నుంచి గెలిచినా సరే గడప గడపకు వస్తా మమ్మల్ని కూడా హౌస్ అరెస్ట్ చేసి గడప గడప చేసే కర్మగా తెచ్చుకున్నాడు. అంత స్థానిక వాళ్ళ సేమ్ సొంత పార్టీ ప్రజాప్రతినిధులు కూడా అరెస్ట్ చేసి చేసుకోవాల్సిన దుస్థితికి వచ్చింది అంబటి రాంబాబు గారి పరిస్థితి. అదేమంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అది ఇది అని అంటున్నారు. ఈ విధంగా ప్రతి గ్రామంలో 2 గ్రూపులను చేసి ఒక గ్రూపు టీడీపీకి సపోర్ట్ చేసే వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. ఇక సొంత పార్టీ నేతల నుంచే అసంతృప్తి జాలు వినిపించడంతో అధిష్టానం కూడా అలర్ట్ అయింది. విజయసాయిరెడ్డి దగ్గరికి వెళ్లి అసంతృప్తులు కూడా తన బాధను వెలకెక్కారు. ఇక ముఖ్యంగా అంబటి రాంబాబు కూడా ఇటువంటి అసంతృప్తి ఎదురవడంతో ఒక్కసారికి షాక్ గురయ్యారు. ఏకంగా జగన్ చేపట్టిన సర్వేలో కూడా అంబటి రాంబాబు వెనుకంజలో ఉన్నారు. ఆయనకు సంబంధించి పూర్తి స్థాయిలో నెగిటివ్గా అన్నట్టుగా గుర్తించారు. ఇక 3 నియోజకవర్గాలు గురజాల, నర్సరావుపేట తర్వాత సత్తెనపల్లి 3 నియోజకవర్గాల ఆందోళనకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతుంది. ప్రస్తుతం మనతో పాటు ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి గుంటూరు నుంచి ప్రతినిధి రామారావు లైవ్ ద్వారా జాయిన్ అవుతారు. రామారావు, ఈ 3 నియోజకవర్గాల అసంతృప్తులు చాలా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. విజయసాయిరెడ్డి కూడా ఇప్పటికీ అసంతృప్తి వెళ్ళి తమ వాదన వినిపి చెప్పారు. సో విజయసాయిరెడ్డి దీనికి సంబంధించి ఏ రకంగా స్పందించబోతున్నారు, అప్డేట్స్ ఏంటి? మనోజ్, ఖచ్చితంగా. ఎందుకంటే గత ఎన్నికల్లో చూసుకున్నట్లయితే పల్నాడు జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు విజయం సాధించారు. అలాగనే ఎంపీగా కూడా వైసీపీ అభ్యర్థి విజయం సాధించినటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ పల్నాడులో ఖచ్చితంగా 7కి 7 స్థానాలు సాధించి తీరుతామని విజయసాయిరెడ్డి కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే పల్నాడు జిల్లాకు సంబంధించి ఎంపీ విజయసాయిరెడ్డి పూర్తిగా రాజకీయ వ్యవహారాలన్నీ చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటీవల నరసరావుపేటలో పల్నాడు జిల్లాకు సంబంధించి 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అలాగనే నేతలతో కూడా రివ్యూ మీటింగ్ కూడా నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎంపీ విజయసాయిరెడ్డి రివ్యూ నిర్వహించిన కొద్ది రోజులకే ఇప్పుడు చూసుకున్నట్లయితే పూర్తిగా వైసీపీలో సిట్యుయేషన్ రివర్స్ అయినటువంటి పరిస్థితి ఉంది. 3 నియోజకవర్గాల్లో ప్రధానంగా ఎమ్మెల్యేలపైన ఏకంగా సొంత పార్టీకి సంబంధించినటువంటి నేతలే తిరుగుబాటు చేయటం అనేది వైసీపీలో సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. మొదటగా గురజాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డికి వ్యతిరేకంగా ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి ఆయన గళం ఇప్పడం జరిగింది.
జంగా కృష్ణమూర్తి ఏకంగా ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిని టార్గెట్ గా చేస్తూ మాట్లాడారు. ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి నియోజకవర్గంలోకి వచ్చిన తర్వాత గ్రూపు రాజకీయాల్లో ప్రోత్సహిస్తున్నారని చెప్పి ఏకంగా ఆయన బాంబు పేల్చారు. దీంతో పాటు వచ్చే ఎన్నికల్లో తాను కూడా పోటీ చేస్తాను, ఇదే విషయాన్ని అధిష్టానానికి కూడా చెప్పానని చెప్పి తనకు అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వాలని కూడా ఆయన కోరటం జరిగింది. నిన్న చూసినట్లయితే దాచేపల్లి మండల వైసీపీ నాయకులు ఆత్మీయ సమావేశం నిర్వహించడానికి కూడా ఆయన ప్రయత్నాలు ప్రారంభించారు. సో ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా వైసీపీ అధిష్టానం అలర్ట్ అయింది. వెంటనే జంగా కృష్ణమూర్తిని ఆ సమావేశం నుంచి వెళ్లిపోవాలని సూచించింది. అలాగనే దాంతో పాటు తనని కలవాలంటూ ఎంపీ విజయసాయి రెడ్డి కూడా చెప్పడం జరిగింది. మరికొద్దిసేపట్లో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి విజయసాయి రెడ్డిని కలుస్తారు. అలాగనే నరసరావుపేటలో ఏదైతే గురజాల్లో సిచ్యువేషన్ ఇలాగున్నట్లయితే నరసరావుపేటలో పరిస్థితి కూడా మరింత దిగజారినటువంటి పరిస్థితి ఉంది. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి వ్యతిరేకంగా ఆ సొంత పార్టీకి సంబంధించినటువంటి నేతలే ఏకంగా సీఎంఓ దగ్గర ఆందోళనకు దిగారు. కేంద్ర పార్టీ కార్యాలయం తాడేపల్లిలో ఉన్నటువంటి వైసీపీ సెంట్రల్ ఆఫీస్ వద్ద అలాగనే సీఎంఓ వద్ద ఆందోళనకు దిగారు. జగన్ ముద్దు, గోపిరెడ్డి వద్దంటూ ఏకంగా నినాదాలు చేశారు. ఖచ్చితంగా వాళ్ళు అక్కడ చాలాసేపు ఆందోళన చేయవద్దని చెప్పినప్పటికీ కూడా వాళ్ళు విననటువంటి పరిస్థితి ఉంది. నరసరావుపేట మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ఉన్నటువంటి హనీఫ్ ఆయన పార్టీకి రిజైన్ చేసి ఎమ్మెల్యే మీద ఏకంగా ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే సీఎంఓ దగ్గర ఆందోళన చేసిన సాయంత్రం పూటే చూసుకున్నట్లయితే వైసీపీలో విభేదాలు ఒకసారి రోడ్డు మీదకి వచ్చి అక్కడ కొట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. వైసీపీ నేతల మధ్య ఉన్నటువంటి పంచాయతీ పోలీస్ స్టేషన్ కి చేరింది. అక్కడ వైసీపీ నేతగా ఉన్నటువంటి గజ్జల బ్రహ్మారెడ్డి పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి 2 గంటల పాటు ఆందోళన చేశారు. ఎవరైతే పోలీసులు అదుపులోకి తీసుకున్నారో వైసీపీ కార్యకర్తను విడిపించే వరకు తాను వెళ్లేది లేదని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి నరసరావుపేటలో జరిగిన పరిణామాలు ఏదైతే ఉన్నాయో ఆ పరిణామాలన్నింటినీ కూడా అధిష్టానానికి చెప్పాము. ఖచ్చితంగా దీనికి సంబంధించి చర్యలు తీసుకునే వరకు ఊరుకునేది లేదు. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఏకపక్ష వైఖరి వల్ల పార్టీ నష్టపోతుంది, పార్టీలో మొదటి నుంచి పనిచేసిన వాళ్ళకి గుర్తింపు లేకుండా పోతుందని ఆయన చెప్పడం జరిగింది. మరోవైపు చూసుకున్నట్లయితే ఈ రెండేలాగుంటే మంత్రి అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా ఏకంగా విజయసాయి రెడ్డిని అక్కడ స్థానికంగా సత్తెనపల్లికి సంబంధించినటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కొంతమంది కీలక నేతలు కూడా ఏకంగా విజయసాయి రెడ్డి ఇంటికి వెళ్లడం జరిగింది. అంబటి రాంబాబు ఏకపక్ష వైఖరి, అలాగనే కొద్ది మందికే ప్రాధాన్యత ఇస్తున్నారు, ఆయన కూడా గ్రూపుల్లో ప్రోత్సహిస్తున్నారని కూడా ఏకంగా ఆరోపించడం జరిగింది. దీనికి సంబంధించి ఎందుకంటే గతంలో కూడా అంబటి రాంబాబు నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి చిట్టా విజయభాస్కర్ రెడ్డి వైసీపీకి సంబంధించినటువంటి సీనియర్ నేత ఆయన ఏకంగా సమావేశం కూడా పెట్టారు. ఆ సమయంలోనే ఆయన క్లియర్ గా చెప్పడం జరిగింది, అంబటి రాంబాబు గ్రూపులను ప్రోత్సహిస్తున్నాడు, పార్టీలో మొదటి నుంచి ఉన్న వాళ్ళని కాదని కొత్త వాళ్ళని ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పార్టీ ఆవిర్భావం నుంచి కూడా వైసీపీ ఏదైతే పటిష్టం కోసం కృషి చేసినటువంటి నాయకుల్ని కాదని ఆయన ఈ విధంగా వ్యవహరిస్తున్నారు. ఖచ్చితంగా స్థానికులకి టికెట్ ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఆయన పాదయాత్రలు కూడా చేసినటువంటి పరిస్థితి, గ్రామాల్లో తిరిగినటువంటి పరిస్థితి. సో కొంతకాలం సైలెంట్ గా ఉన్నప్పటికీ కూడా మళ్ళీ అంబటి రాంబాబు తీరు నచ్చనటువంటి వైసీపీకి సంబంధించినటువంటి నేతలు చాలా మంది కూడా నిన్న వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిని కలవడం జరిగింది. దీనికి సంబంధించి అంబటి రాంబాబు తీరుకు సంబంధించి కొన్ని ఆధారాలు కూడా ఆయన అక్కడ విజయసాయి రెడ్డికి చెప్పారని మనకున్నటువంటి సమాచారం. సో దీంతో అసమ్మతి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎంపీ విజయసాయి రెడ్డి కొంత సర్ది చెప్పారు. పరిస్థితి అనేది మాకు అర్థమవుతుంది, మేము పూర్తి స్థాయిలో అన్ని గమనిస్తున్నాం, మీరు చెప్పినటువంటి విషయాలను కూడా పరిగణలోకి తీసుకుంటామని చెప్పడం జరిగింది. 2 రోజుల్లో ఈ సమస్యకు సంబంధించి పరిష్కారం కూడా చేస్తామని చెప్పడం జరిగింది. మరోవైపు విజయసాయి రెడ్డిని కలిసి వచ్చిన తర్వాత అయితే మాత్రం అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా ఉన్న వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా అంబటి రాంబాబు ఇక్కడ పోటీ చేసేటట్లయితే తాము సహకరించేది లేదని తేల్చి చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో మంత్రిగా ఉన్న అంబటి రాంబాబుకు సైతం అసంతృప్తి తప్పలేదు. సొంత పార్టీ నేతల నుంచే ఎమ్మెల్యే మాకొద్దు బాబాయ్ అంటూ కూడా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో అంబటి రాంబాబు ఏ రకంగా స్పందించారు అంటే విజయసాయి రెడ్డి అంబటి రాంబాబుతో మాట్లాడే అవకాశం ఉందా, ఏ రకంగా ఉండబోతుంది పరిస్థితి? ఖచ్చితంగా మనోజ్, ఎందుకంటే ఇప్పటికే విజయసాయి రెడ్డి వద్ద అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా ఉన్నటువంటి నేతలు ఆయన మీద ఉన్నటువంటి ఫిర్యాదులు ఏదైతే ఉన్నా ఆయన తీరు కావచ్చు, ఆయన చేసినటువంటి పనులు కావచ్చు, మిగతా అంశాలకు సంబంధించి పార్టీని ఏదైతే బలహీనపరిచే విధంగా అంబటి రాంబాబు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏదైతే ఉన్నా ఆ ప్రయత్నాలన్నింటినీ చెప్పడం జరిగింది. అలాగే అక్కడ సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో వైసీపీ ఆవిర్భావం నుంచి మొదటి నుంచి ఉన్న నేతలు వాళ్ళని ఏ విధంగా నిర్లక్ష్యం చేస్తున్నారు అనేది కూడా క్లియర్ గా ఆయనకు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి 2 రోజుల్లో సమస్య పరిష్కరిస్తానని చెప్పడంతో పాటు మంత్రి అంబటి రాంబాబుతో కూడా తాను మాట్లాడతానని చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి నిన్న అంబటి రాంబాబు పల్నాడు జిల్లా పర్యటనలో ఉన్నారు. ఈ రోజు విజయసాయి రెడ్డి, ఈ రోజు కావచ్చు రేపు కావచ్చు, ఖచ్చితంగా మంత్రి అంబటి రాంబాబు విజయసాయి రెడ్డి భేటీ ఉంటుంది. సో ఈ భేటీలో అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులు, అంబటి రాంబాబు మీద వచ్చినటువంటి ఫిర్యాదులు ఏదైతే ఉన్నాయో ఆ ఫిర్యాదులు ఆయన తీరుకు సంబంధించి గానీ అక్కడ మాట్లాడే అవకాశం ఉంది. అలాగనే ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ప్రధానంగా, ఎందుకంటే మంత్రిగా ఉన్నారు అంబటి రాంబాబు, ఆయన పార్టీలో సీనియర్ నేత,
అలాంటి వ్యక్తికి ఈ విధమైనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? పార్టీలో అందరినీ కలుపుకొని పోవాల్సినటువంటి సీనియారిటీ ఉన్నటువంటి నేత కొంతమందినే కలుపుకొని పోవటం, గ్రూపు రాజకీయాల్లో ప్రోత్సహించడం, అలాగనే పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ పటిష్టం కోసం కృషి చేస్తున్నటువంటి నేతల్లో ప్రత్యేకించి కొన్ని సామాజిక వర్గాలనే అంబటి రాంబాబు దూరంగా పెట్టారని వైసీపీకి సంబంధించినటువంటి నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఇలా ఎందుకు పెట్టాల్సి వచ్చింది? పార్టీకి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి నేతలు అనేది ముఖ్యం. అలాగనే అన్ని వర్గాలనే కాకుండా కొన్ని వర్గాలనే, కొన్ని సామాజిక వర్గాలని మాత్రమే ప్రోత్సహించడం అనేది కరెక్ట్ కాదని, దీనికి సంబంధించి ఏం జరుగుతుంది అనేది అయితే తెలుసుకునే అవకాశం ఉంది. అయితే అంబటి రాంబాబుతో విజయసాయిరెడ్డి సమావేశం తర్వాత సత్తెనపల్లి నియోజకవర్గానికి సంబంధించి పూర్తిగా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి ముందల అంబటి రాంబాబుతో భేటీ అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏదైతే ఉన్నా ఆ పరిస్థితుల్లో సీఎం జగన్కి వివరించడం జరుగుతుంది. అయితే ఇదే సమయంలో అంబటి రాంబాబుకి సత్తెనపల్లి నుంచి కాకుండా వేరే చోటికి మారుస్తారన్న ఒక ప్రచారం కూడా సత్తెనపల్లిలో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనోజ్, రైట్, థ్యాంక్ యూ రామారావు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఓవరాల్ గా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి పావులు కలుపుతున్నారు. అలాట్మెంట్ సంబంధించి ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఇతర నియోజకవర్గం పంపించడం లాంటి కావచ్చు, లేదా ఇతర జిల్లాలకు తరలించడానికి అట్లా చేస్తున్నారు. మరోవైపు ఈ యొక్క రకమైనటువంటి చర్యలు చేస్తుండగానే ఇంకొక వైపు సొంత పార్టీ నేతల నుంచే పల్నాడు జిల్లాలోని 3 నియోజకవర్గాలు గురజాడ, నరసరావుపేట, ఆ తర్వాత సత్తెనపల్లి 3 నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలకు సంబంధించి ఏకంగా అంబటి రాంబాబుకు సైతం అసంతృప్తి తగ్గింది. అక్కడ సొంత పార్టీ నేతల నుంచే ఈ ఎమ్మెల్యే మాకు వద్దు బాబోయ్ అంటూ కూడా ఆ స్థానిక జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జిగా ఉన్న విజయసాయిరెడ్డికి వాళ్ళు అసంతృప్తిని చెప్పడం జరిగింది. మరి ఆయన కూడా దానికి సానుకూలంగా స్పందించి డెఫినెట్గా మీ కన్సిడరేషన్లు తీసుకుంటాము, దానికి సంబంధించి తగ్గ చర్యలు తీసుకుంటామంటూ కూడా హామీ ఇచ్చారట. ఇక ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి ఆ యొక్క అసంతృప్తుల విషయంలో ఏం చేయబోతున్నారు, విజయసాయిరెడ్డికి సంబంధించి మరికొందరు నేతల అసంతృప్తులు కూడా కలిసే అవకాశం ఉంది. ఎటువంటి నిర్ణయం తీసుకొని ఉన్నారు ఈ అసంతృప్తులకు సంబంధించి? లేకుంటే నచ్చ చెప్తారా, లేదంటే ఏకంగా ఎమ్మెల్యేలను కూడా అక్కడ సైతం మారుస్తారా, లేకపోతే ఏం జరగబోతున్నది మాత్రం చూడాల్సి ఉంది.